ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి.
1 పేతురు 2:2 ఏముందంటే, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దోషను మాటలు. చూసారా, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఇంకా దీంట్లో కూడా మనకు కనబడతాయి. ఇవన్నీ అసూయ, ద్వేషాలు, వాటిని ఆధారం చేసుకుని మనం బ్రతకూడదు. నువ్వు వాటిని ఆధారం చేసుకుని బ్రతికితే ఈ లోకంలో ఎంత మాత్రం కూడా నువ్వు పై స్థితిలో ఉండలేవు. రెండోది, నిత్యరాజ్యం నీకు దొరకదు. ఒకవేళ డబ్బుందా శాంతి, సమాధానం, నెమ్మది ఉండదు. హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ శరీర కార్యాలతో ఫుల్గా నిండిపోయి నువ్వు ఉన్నావు. ఆత్మానుసారంగా బ్రతకటం లేదు, శరీరానుసారంగా బ్రతుకుతున్నావు. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏమైనా నీకు డబ్బులు ఉండొచ్చు, ఒకవేళ ఇక్కడ ఏమైనా ధనం ఉంది, కొంచెం పైగా ఉండొచ్చు, కానీ నీ హృదయంలో వెలితితనం, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు గందరగోళమే. నీ డబ్బులన్నీ కూడా నీ అనారోగ్యాలకే ఖర్చు పెట్టుకుంటూ, అట్లని దేవుని నమ్ముకున్న వాళ్ళకి రావా అంటే, ఒకవేళ దేవుని నమ్ముకున్న వాళ్ళకు వచ్చినా వాళ్ళు ఆత్మలో బలంగా ఉన్నారు, ఆత్మానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఆత్మ ఎప్పటికైనా సరే ఖచ్చితంగా శరీరంలో ఉన్న ప్రతి దెయ్య కార్యాన్ని జయించగలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఆత్మలో ప్రభు ఉన్నాడు. ప్రభు నువ్వు కలిసి ఏం చేస్తారో తెలుసా? ఆ శరీరంలో వచ్చిన ప్రతి రోగాన్నైనా, శరీర కార్యాల్లో వచ్చిన ప్రతి శాపాన్నైనా, కుటుంబ సమస్యలైనా, శరీర జీవితంలో ఎటువంటి వచ్చినా సరే ఆత్మ నువ్వు కలిసి ఏం చేస్తారో తెలుసా? వాటిని జయించగలుగుతారు. దేవునికి స్తోత్రాలు. ఊరికే అబద్ధాలు, ఊరికే వేషధారణ, ఊరికే కపటం, మరి ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎలాగా ఉప్పుగా ఉంటావు, ఎలా వెలుగుగా మారుతావు? మీరైనా నేనైనా సరే వాటిని మనం జయించాలి అంటే ఖచ్చితంగా మనం ఎలాగుండాలో తెలుసా? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనం శరీరేచ్ఛలను ఏం చేస్తామంట? శరీర కార్యాలు చాలా ఉన్నాయి, చూస్తాం మనం. నేను మీకు పేతురులో అవి చూపించాను కొన్ని. ఈ శరీర కార్యాలన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? భూస్థాపితమైపోయి. శరీర కార్యాలు ఎలాంటివి తెలుసా? దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో, నీ ఒంట్లో కనపడకుండా ఉండటానికి ఒక పెంకు లాంటివి అవి. నువ్వు ఆత్మలో పెరిగే కొందుకు ఏమవుతుందో తెలుసా? వినండి, గుడ్డు ఉందండి, గుడ్డులో పిల్ల తయారవగానే పెంకు ఉంటుందా? పెంకు ఏమైపోద్ది? పెంకు పగలపోతే లోనున్న పిల్ల బయటకు వస్తుందా? నీ మీద ఉన్న శరీర కార్యాలు పెంకు పగలకపోతే దేవుని కార్యాలు ఎలా బయటకు వస్తాయి? చాలాసార్లు మన అయ్యా నాకు అది ఇవ్వయ్యా, అయ్యా దీవించండి. సో దానికన్నా ప్రభువా నేను అంటా, నా ప్రార్థన, అయ్యా వాళ్ళలో ఆత్మీయ దాహం పెంచండి నాయన, ఆత్మీయ ఆకలి పెంచండి నాయన, నీ సన్నిధి విడదీరాని అపోస్తలుడు పౌలు చెప్పినట్టుగా. అయ్యా కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపువాడు ప్రాణం పోవటానికైనా రెడీ అయిపోయారు. అంటే వాళ్ళ ఆత్మలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. చర్మం ఒలిపించుకోవడానికైనా ఇష్టపడ్డారంటే వాళ్ళ ఆత్మలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఆత్మ కార్యాల పట్ల. తోమా ఇక్కడికి వచ్చి భారతదేశంలో బళ్ళేలతో పడిపించుకున్నారంటే ఆత్మలో వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ లోకానికి కావలసింది ఏంటో తెలుసా? శరీరంగా బ్యాంక్ బ్యాలెన్స్లో ఓ మంచి అద్దాలు ఇల్లు అవి కాదు కావాల్సింది. నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఆత్మలో బలంగా ఉండాలి. నువ్వు ఆత్మలో పుష్టిగా ఉండాలి. దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత, సహవాసం చేత బలంగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు జయించగలుగుతావు. నీ రోగాలు నీ కళ్ళ ముందే ఆవిరైపోతాయి. ఈరోజు ఆ రోగం నిన్ను బాధ పెడుతుందంటే నువ్వు ఆత్మలో ఇంకా ఏమైపోయావు తెలుసా? బలంగా లేవు నువ్వు. అందుకే ఆ పాపాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. మాటిగా పాపంలో పడిపోతున్నావు, మాటిగా తాగుబోతులో పడిపోతున్నావు. నిజంగా నువ్వు తాగుతున్నావు, తాగుళ్ళలోంచి బయటికి రావాలనుకుంటున్నావు. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నావా? ప్రభు దగ్గర కూర్చున్నాయా? ఈ తాగుడు వల్ల నా కుటుంబం పాడైపోతుంది, ఈ తాగుడు వల్ల నా ఒళ్ళు పాడైపోతుంది, దీని నుంచి నన్ను విడిపించువా. ఒకప్పుడు దానికి నేను పరిగెత్తాను, ఇప్పుడు వదిలేద్దామని అది నన్ను వదలటం లేదయ్యా, విడిపించువా అని అడిగితే ప్రభు విడిపించడా? ప్రభులోకి రాగా నువ్వు ఆత్మలో బలం పొందుకోగానే ఇలా రోజు నువ్వు ప్రభుతో సహవాసం చేస్తుంటే దేవుని శక్తి నీలో పెరిగే కొందుకి దెయ్యం శక్తి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చేసి ఇద్దరితో సహవాసం చేయాలి మనం. దేవుడితో సహవాసం చేస్తే దెయ్యం ఉండడు, దెయ్యంతో సహవాసం చేస్తే దేవుడు ఉండడు. నువ్వెవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నావు?
ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నావు? ఎవరితో ఎక్కువ సహవాసం? నీ సహవాసమే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సెల్లుతో సహవాసం చేస్తూ ఆ పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తుంటే ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతావు నువ్వు. నీ బుర్ర కూడా పనిచేయడం మానేస్తుంది, బుర్ర కూడా మందమైపోతుంది. అదే ప్రభు దగ్గర కూర్చున్న యెహోవా యందు భయభక్తులు గల వారికి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు. సామెతలు ఏముంటుంది? జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యెహోషువ దేవుడు చెప్పాడు, ఇర్మియాతో అయితే తినమన్నాడు. యెహోషువ అయితే ధర్మశాస్త్రం నువ్వు తప్పిపోకూడదు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఆత్మలో ఆకలి లేదు, తృష్ణ లేదు, దేవుడి కార్యాల పట్ల ఏమీ లేకుండా నువ్వు పైకి రావాలంటే ఖచ్చితంగా ఏదో ఆ రోజు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వస్తే నీ పరిస్థితి మారిపోద్దంటే మారదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నచ్చినా నచ్చకపోయినా ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. స్కూల్కి నెలలో 1 రోజు వెళ్తే వాడు పాస్ అవుతాడా? వారానికి 1 రోజు పంపిస్తే చదువు వచ్చిద్దా? చాలామంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? మా పిల్లోడిని పొద్దున 7 గంటలకు పంపిస్తే ఆ స్కూల్ వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే రాత్రి 9ంటికి పంపిస్తారు. ఎంత లేటుగా పంపిస్తే ఆ స్కూల్ అంత మంచిది. అవునా కదా? అక్కడే ట్యూషను, అక్కడే బాగా రుబ్బి 9 గంటలకు ఇంటికి వచ్చి బాగా పీల్చిన తీసుకొచ్చి పడేసి వెళ్తే మళ్ళీ ఆడికి అన్నం పెట్టుకుని మళ్ళీ పొద్దున్న రెడీ చేస్తే అబ్బా స్కూల్ వాళ్ళు భలే చదువు చెప్తున్నారు. కానీ ప్రభు సన్నిధిలో 1 అరగంటకి టైం దాడితే అల్లాడిపోయి గిలగిలగిల కొట్టేసుకుంటా. అందుకే నేను టైం లెక్క చేయను. నిజంగా ఆత్మీయ దాహం ఉంటే నువ్వు టైం చూడు. నిజంగా ఆత్మ పట్ల నీకు తృష్ణ ఉంటే అసలు నువ్వు టైం పట్టించుకో. నా దేవుడు ఉన్నాడు, షుగర్ ఉన్నా నువ్వు పట్టించుకో. నా దేవుడు నన్ను చంపుతాడా? చంపడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఆత్మలో వృద్ధవుతుకును. ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడు. ఇప్పుడు ఆయన వాక్కు నా చెవులోకి వెళ్తుంది, చెవులోంచి హృదయంలోకి వెళ్తుంది. ఆయన వాక్యం అంటే 2 అంచుల వాడిగల ఖడ్గంగా ఉండి పొదురుగా ఉండి, 2 అంచుల వాడిగల ఖడ్గము కంటే పొదురుగా ఉండి ప్రాణము ఆత్మను కేళ్లను మూలుగులను అలాంటిదప్పుడు ఇన్సులిన్ గ్రంథిని తాకదది తాకుద్ది. శతాధిపతి ఏం చెప్పాడో తెలుసా? అయ్యా నీ మాట చెప్తే మా ఇంట్లో పని జరుగుతుంది. జరిగిందా లేదా? నువ్వు దేవుని సన్నిధిలో అంటే నీ ఆలోచన విధానం ఎలాగుంది? అమ్మో చెమటలు పట్టేస్తున్నాయి, అమ్మో పిల్లలు, ఇంకెక్కడ జరుగు, నీకు స్వస్థత రాదు. నువ్వు ఆత్మలో స్ట్రాంగ్. దేవుని సెలవు లేకుండా ప్రాణం పోద్దా? ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చికి రాలిపోద్దా? ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కింద పడుతుందా? మరి అలాంటప్పుడు ఎలా ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు? అంటే మన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఇక్కడ ఉంటున్నాం కానీ కొంత దేవుని ఆలోచన, కొంత దెయ్యం, రెండిటి మధ్య ఉన్నాం. అందుకే 2 పడవల మీద కాలు వేసాం కాబట్టి ఏది మనం సాధించలేం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమని తెలుసా? నేను చెప్పేది ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నడుద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఈ నెల లేదు అయ్యా నా ఫీజులు కట్టు, అయ్యా నా ఇంటి అద్దె కట్టు, పిచ్చి మాటలు పక్కన పడేయండి. అసలు దేవుడు అడుగుతుంటే ప్రభు అనుకుంటాడు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ మీ నాన్న చాలా కోటీశ్వరుడు, నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఫీజు కట్టినానా అంటే అసలు నాన్నకి ఎట్లా ఉంటుంది అంటారు? ఈ ఫీజు ఏదైనా అడిగితే పెద్దది అడగాలి. ఈ చిన్న ఏంటి? ఈ ఫీజులు 2000, అయ్యా కరెంట్ బిల్ కట్టు, అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లు. ప్రభు కట్టలేడా? ప్రభు చేయలేడా? ఒక్క మాట చెప్పండి, నాకు ఒక్క మాట మీరు చెప్పండి. ఏ నెలైనా దేవుడు మిమ్మల్ని అవమాన పాలు చేశాడా? తిండి లేకుండా చేశాడా? ఏ నెలైనా మిమ్మల్ని వదిలేశాడా? నేను చేయలేను ఈ నెలను వదిలేశాడా? మరి అన్ని నెలలు వదలని దేవుడు ఈ నెల ఎందుకు వదులుతాడు? కాబట్టి నువ్వు అడగాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, నాకు ఈ మెటీరియల్ థింగ్స్ కాదయ్యా. ఈ మెటీరియల్ అలెగ్జాండర్ అంతా సంపాదించిన లాస్ట్కి వైద్యులు అన్నాడు, చెప్పాడు 4 పనులు చేయండి అయ్యా అన్నాడు. మొదటిది వైద్యులే నా యొక్క శవపేటికను మొయ్యాలన్నాడు. ఎందుకంటే ఏ వైద్యుడు కూడా నన్ను రక్షించలేకపోయాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? వెళ్ళేటప్పుడు నాకున్న బంగారు నాణ్యాలు వజ్రాలు నేను సంపాదించి ఇసిరేసేయండి పైకి అన్నాడు. ఎందుకంటే నేను తీసుకెళ్ళే ఏవి కూడా తీసుకెళ్ళట్లేదు. అలాగే 2 చేతులు బయట పెట్టమన్నాడు. అందరూ చూసి
ఎంత నేను 35 మరి తక్కువ వయసులో 40 లోపే ప్రపంచాన్ని జయించాను నేను. కానీ ఒక్క చిన్న రాజ్యం మొక్క కాదు కదా, ఒక్క గుర్రాన్ని కాదు కదా, ఏమి పట్టుకెళ్ళలేకపోతున్నానని అందరికీ చూపించదు. కాబట్టి ఈ మెటీరియల్స్ మనతో రావు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒకవేళ ఈ నెలంతా కష్టపడి ఒక 50,000 సంపాదించి ప్రాణం పోయిందనుకో, 50,000 నీతో వస్తాయా? నీ సమాధి ఖర్చులకి అయిపోతాయి. దీంట్లో పడి దేవుణ్ణి వదిలేసావు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? కాబట్టి మన ప్రయారిటీ ఏది ముందు? మన ప్రయారిటీ అబ్రహాం అంట గుడారాల్లో ఉండి ఆ పునాదులు గల పట్టణం కొరకు ఏం చేశాడు? కాబట్టి నీ ప్రయారిటీ ఏంటి? నిత్య జీవం. ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, నీకు ఒకటి తక్కువగా ఉందన్నాడు, నీ ఆస్తి అంతా తమ్మి బేదలకు ఇచ్చామనగానే నిత్య రాజ్యాన్న వదిలేసుకున్నాడు. కానీ ఆస్తిని వదిలేడా? మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడంట. మనం అలా ఉండకూడదు. జక్కయ్య వచ్చాడు, నిత్యరాజ్యం సంపాదించుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర ఏం చేశాడు? ఒకటి తీసుకుంటే 4 పనిచేశాడు, ఊరంతా పనిచేశాడు. అది జక్క టైప్ లాగా ఉండాలి మనం. జక్కయ్యలో ఏ దాహం వచ్చింది? ఏ దాహం ఉంది? ఏ తృష్ణ, ఏ ఆకలి పుట్టింది ఆయనకి? ఆకలి పుట్టిన దగ్గర ఏసై వెళ్ళాడా లేదా? ఆకలి ఉన్నోడి దగ్గర ఏసై ఆగుతాడు. చెట్టు దగ్గరికి రాగానే ఏసై ఆగిపోయి పైకి చూసి, జక్కయ్యా దిగిరా. చూడండి, ఆకలి ఉన్నవాడు పొట్టని చూసుకోడు, ఏమని చూసుకోడు. ఆకలి ఉన్నవాడు రీజన్స్ వెతకడు, ఆకలి ఉన్నవాడు కారణాలు వెతకడు. ఆకలి ఉన్నోడు ఏంటి మంచి ఆకలి లేదు, ఆకలి ఉన్నోడు ప్లేట్ సరిగ్గా కడగలేదు ఏంటి అంటాడా? ఏంటి గ్లాస్ సరిగ్గా కడగలేదు అంటాడా? ఏంటి కూర ఎలా ఉంది అంటాడా? ఏమనడు. ఆకలి ఉన్నోడికి చేదు కూర కూడా ఎలా ఉండదు తెలుసా? ముందు ఆయన ప్రయారిటీ ఏంటి తెలుసా? కడుపు నిండడమే కావాలి. జక్కయ్య ప్రయారిటీ ఏంటో తెలుసా? యేసయ్యని చూడటమే. ఆ యొక్క ఆకలి ఉంది కాబట్టి యేసయ్య ఆకలి ఉన్నోడు చూస్తాడు. ఈరోజు ఈ నెల దేవుడు నిన్ను చూడాలి అంటే నీలో ఏ ఉండాలో తెలుసా? ఆత్మీయ ఆకలి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యవన పిల్లలు వారానికి ఒక ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, మీ భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేసుకోవాలి. సెలవు వచ్చిందా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మమ్మీ ఈరోజు నాకు భోజనం చేయండి మమ్మీ, నేను ప్రార్థన చేసుకుంటా. మంచం దగ్గర ప్లేస్ లేదా? పర్వాలేదు, చర్చికి రండి, కూర్చోండి, ఖాళీగా ఉంది కదా, వచ్చి కూర్చోండి, ఫ్యాన్ వేసుకోండి. అయ్యా నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం, అయ్యా నా పరిస్థితి ఏంటి అని నువ్వు అలా ప్రార్థన చేస్తే నువ్వు ఏది అడుక్కోవాల్సిన అవసరంలా అన్నీ నీ దగ్గరికి వస్తాయి. అందుకే మొదటిగా నువ్వేం చేస్తున్నావు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నావు కాబట్టి సమస్తం కూడా నీకేమైపోతాయి. అంతేకాదు ఆత్మీయ కార్యం నువ్వు చేస్తున్నావు కాబట్టి శరీర కార్యాలన్నిటిని కూడా నువ్వు నెరవేర్చని స్థితిలో ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా.
లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా